జాయింట్ కలెక్టర్ రాజేశం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు, అర్చకులు జాయింట్ కలెక్టర్కు స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. కళ్యాణం అప్పుడు ఊరంతా తిరిగి పెద్ద ఎత్తున 1000 మందికి, ఒక 5,000 మంది నల్లగా ఏముందంటే ఈ స్కూల్ ఇక్కడ ఉంది మొక్కు జై శ్రీమన్నారాయణ. గరుడ్ క్యాంప్ శ్రీ కోదండరామాలయంలో ఈరోజు మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారైన కైషన్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ ముందు జరిగే కార్యక్రమాల దృష్ట్యా తర్వాత సార్ని ఇదివరకు కూడా చాలాసార్లు ఆహ్వానించడం జరిగింది. కాకపోతే విధి నిర్వహణలో సార్ బిజీ ఉన్నారు. ఈరోజు టైం ఇవ్వడం మా అదృష్టం, మా టెంపుల్ కానీ మా కాలనీ అదృష్టంగా భావిస్తున్నాం. దీని ప్రత్యేకత ఏంటంటే మనకు ఇది ఎస్ఆర్ఎస్పీ అధికారులు, ఉద్యోగులు నిర్మాణం చేసిన దేవాలయం కనుక దీనికి ప్రత్యేకత ఉన్నది. పూజలు కానీ ప్రతి విషయంలో కూడా కానీ చాలా ఘనంగా నిర్వహిస్తాం. భక్తులు, దీనికి తోడు కార్యకర్తలు కానీ, దాతలు కానీ, మా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరు సహకారం అందిస్తారు. అదే పాటలో మన అధికారులు కూడా సహకరిస్తారు. కాకపోతే ఏదైనా సార్కు వచ్చి కొత్తగా వచ్చింది కాబట్టి సార్కు ఏదైనా అడగని అమ్మాయినా అన్నం పెట్టదు. అలాంటిది సార్కు వినియోగిస్తే బాగుంటుందన్న ఆలోచనతో తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి సార్ మనకు ముందు జరిగే కళ్యాణ దృష్ట్యా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటిని అధిగమించడానికి సార్కు విన్నవిస్తామని చెప్పి కోరుకుంటున్నాము. జై శ్రీమాన్. ఆలయ కమిటీ వారు మరియు నా మిత్రుడు శ్రీపాల్ గారు ఈ రామాలయం రమ్మని ఎన్నోసార్లు ఆహ్వానం ఇచ్చినప్పటికీ ఈరోజు మరి భగవత్ అనుగ్రహం అనేటువంటి కలిగింది. ఈరోజు రావడం జరిగింది. మరి గత 40 సంవత్సరాలుగా ఈ టెంపుల్ను ఎస్టాబ్లిష్ చేసి మంచి నిర్వహణ చేస్తూ మరి ప్రతి సంవత్సరం శ్రీరాముల వారి కళ్యాణము మరి ఇతర ప్రోగ్రామ్స్ అనేటువంటి చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి ఆలయ కమిటీ వారందరికీ మరి ధన్యవాదాలు. మరి ఈరోజు నాకు ప్రత్యేకంగా పిలిచి పూజలు నిర్వహించి ఆశీర్వదించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వారు ఎస్ఆర్ఎస్కి వంటశాల నిమిత్తం ఒక షెడ్ ఏర్పాటు చేసుకుని అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. తప్పకుండా ఈ సందర్భంగా దాన్ని చేయడం అనేది జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. మరి ప్రజలందరికీ మరి ఎస్ఆర్ఎస్పీ, మరీ ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ మాజీ ఉద్యోగులకు, అధికారులకు అందరికీ మరి శ్రీరాములు ఎప్పటికీ ఉండాలని